హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్. నేను రివ్యూ ఆఫ్ డాకు మహారాజ్. నటసింహం నందమూరి బాలకృష్ణ గారు హీరోగా, బాబీ డియోల్ విలన్గా, ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా బాబీ కొలి డైరెక్షన్లో వచ్చిన మూవీ డాకు మహారాజ్. ఈ మూవీ జనవరి 12న సంక్రాంతి కానుక గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ అయింది. థియేటర్లో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే, నా నోటి వెంట వచ్చే ఒకే మాట, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఆయన గత 3 మూవీస్ నుంచి చాలా సూపర్ డూపర్ హిట్ మూవీస్తో హిట్ జర్నీని కొనసాగిస్తున్నారు. ఆ కొనసాగింపుగానే ఈ డాకు మహారాజ్ కూడా ఆయన ఖాతాలో మరో హిట్గా చెప్పుకోవాలి. ఇంక స్టోరీ గురించి చెప్పాలంటే, చిత్తూరు జిల్లా మదనపల్లిలో స్టోరీ మొదలవుతుంది. కాపీ ఎస్టేట్ ఓనర్ అయిన కృష్ణమూర్తి కొన్ని విద్యా సంస్థలు రన్ చేస్తుంటాడు. తన మనవరాలైన వైష్ణవికి ప్రాణహాని ఉందని ఆ ఇంట్లో పనిచేస్తున్న తన సైన్యం నుంచి సమాచారం తెలుసుకున్న హీరో మహారాజు బాలకృష్ణ గారు ఆ పాపని కాపాడడం కోసం నానాజీగా పేరు మార్చుకుని వస్తారు. అసలు ఆ పాపకి హీరోకి సంబంధం ఏమిటి? ఈ స్టోరీతో విలన్ అయిన బల్వత్ ఠాకూర్, బాబీ డియోల్, శ్రద్ధ శ్రీనాథ్, ప్రజ్ఞ జైస్వాల్కి సంబంధం ఏంటి అని తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఇంక మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్స్ 4 వ్యక్తుల కృషి అని చెప్పాలి. అందులో ఫస్ట్గా కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ అయిన బాబీ కొల్లి గారి గురించి చెప్పాలి. కొత్త స్టోరీతో మూవీ తీయటం కంటే పాత స్టోరీనే కొత్తగా ఆడియన్స్కి అర్థమయ్యే రీతిలో తీయటం ఒక పద్ధతి. ఫ్యాన్ బేస్ బలంగా ఉన్న స్టార్ హీరోలతో మూవీస్ తీస్తున్నప్పుడు కొత్త స్టోరీతో ప్రయోగం చేయడం కంటే పాత ఫార్ములాతోనే డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ తీసి హిట్ కొట్టాలనే పక్కా ప్లానింగ్తో వచ్చారు డైరెక్టర్ బాబీ గారు. హీరోను స్టైలిష్గా స్క్రీన్ మీద చూపిస్తూ విజువల్గా హాలీవుడ్ మూవీని గుర్తు చేస్తూ మూవీని తీశారు. బాలకృష్ణ గారి మూవీస్లో ఇదివరకు చూడని కొత్త టెంపోతో మూవీని చూపించారు. డైరెక్షన్లో మాస్ ఆడియన్స్ని టార్గెట్ చేశారు. హీరోతో పాటుగా విలన్ని కూడా సమానంగా చూపిస్తూ విలన్కి బాగా ఎలివేషన్స్ ఇచ్చి విలన్ని బాగా హైలైట్ చూపించడం నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇక మూవీలో టెక్నికల్ డిపార్ట్మెంట్లో మ్యూజిక్, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజిఎంతో మళ్ళీ బీభత్సంగా దంచుకొట్టాడు మన తమనన్న. అసలు బాలకృష్ణ గారి మూవీ అంటే తమనన్నకు పూనకాలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. వరుసగా 4వసారి బాలకృష్ణ గారికి మ్యూజిక్ ఇచ్చి ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించాడు. బాలకృష్ణ గారి డైలాగ్ డెలివరీ, ఆయన ఎలివేషన్స్కి తమనన్న బీజిఎం మరో స్థాయికి తీసుకువెళ్ళాయని చెప్పాలి. ఓ ఇంటర్వ్యూలో తమన్న గారు చెప్పినట్లుగా రజనీకాంత్ గారికి ఆ బక్కోడు, బాలకృష్ణ గారికి బండోడు. ఈ విషయం నిజమే అనిపిస్తుంది ఈ మూవీ చూస్తుంటే. సినిమా ఫోటోగ్రఫీ చాలా మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. జైలర్ ఫ్రేమ్ విజయ్ కార్తిక్ గారు మార్క్ చాలా వండర్ఫుల్గా ఉంది. డాకు మహారాజ్ ఇంత హాలీవుడ్ రేంజ్ టేకింగ్ షాట్స్ కనిపించాయంటే అది విజయ్ కార్తిక్ గారి కెమెరా పనితనం. సెకండ్ హాఫ్లో వచ్చే డ్రై ల్యాండ్ని చాలా ఎఫెక్ట్గా స్క్రీన్ మీద చూపించారు. ఇక డాకు మహారాజ్ మెయిన్ పిల్లర్ మన లయన్ నటసింహం నందమూరి బాలకృష్ణ గారు. ఇంజనీర్గా సీతారాంగా, నానాజీ, డాకు మహారాజ్గా 3 డిఫరెంట్ క్యారెక్టర్స్లో ప్రతి సీన్లో చాలా స్పెషల్ లుక్స్తో కనిపించారు. యాక్షన్ సీక్వెన్స్లో చాలా కొత్త కనిపించారు. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్, ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్లో వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. ఆయన బాగా కనిపించారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఆయన ఎలివేషన్లో తీసిన విధానం చాలా బాగుంది. ఇక విలన్గా బాబీ డియోల్ పెర్ఫార్మెన్స్ చాలా పీక్స్లో ఉందని చెప్పాలి. యానిమల్ మూవీలో ఎలా ఉన్నారో ఈ మూవీలో కూడా చాలా స్టైలిష్గా విలన్గా ఎదిరిపోయే లుక్స్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయనకి మంచి యాక్షన్ ఎలివేషన్స్ కూడా మూవీలో పడ్డాయని చెప్పాలి. స్టోరీని మలుపు తిప్పే క్యారెక్టర్లో శ్రద్ధ శ్రీనాథ్ గారు కనిపిస్తారు. ప్రజ్ఞ జైస్వాల్ మూవీలో కాసేపు, దబిడి దిబిడి సాంగ్లో కాసేపు, ఉర్వశి రౌతేలా గారు కనిపిస్తారు. ఇక కలర్ ఫోటో మూవీ డైరెక్టర్ సందీప్ రాజ్ మూవీలో విలన్ క్యారెక్టర్ కాసేపు కనిపిస్తారు. మూవీకి స్క్రీన్ ప్లే, మాటలు ప్లస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. డైలాగ్స్లో కొన్ని వార్నింగ్ చంపేవాడు ఇవ్వాలి, చచ్చేవాడు కాదు, సింహం నక్కల మీద వస్తే వారవ్వదురా, ఇలాంటి డైలాగ్స్ బాలయ్య గారు చెప్తుంటే థియేటర్లో సౌండ్ బాక్సులు బద్దలవుతున్నాయి. ఇవన్నీ మూవీలో ప్లస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. ఇంకా మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, మూవీలో చూపించిన స్టోరీ చాలా రొటీన్గా ఉండటం, కొంచెం సెకండ్ హాఫ్ వైలెన్స్ ఎక్కువ అవ్వటం, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లెంత్ మరీ ఎక్కువ ఉండటం, మనం ఊహించే విధంగా ఉండే క్లైమాక్స్, ఇవన్నీ మూవీలో మైనస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ డాకు మహారాజ్ బాలయ్య మరో దబిడి దిబిడి మూవీ. చూసిన వారు ప్రతి ఒక్కరూ జై బాలయ్య అనాల్సిందే. మూవీని ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే కొన్ని యాక్షన్ సీన్స్, ఒక సాంగ్ మినహాయించి
మొత్తం మూవీని హ్యాపీగా చూడొచ్చు. ఈ డాకు మహారాజ్ మూవీకి మనం MC9 మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 3.25 అవుట్ ఆఫ్ 5. ఈ రివ్యూ నచ్చినట్లయితే మన మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.